మీరు ఇందాక చెప్తున్నారు యాక్చువల్లీ ఈ ఢిల్లీ ఎలక్షన్స్ లో సిగ్నిఫికెంట్ నియోజకవర్గాలు ఏంటి, వాటిల్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి, కొంచెం టేక్ అవేస్ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ అనేది మనకు 1/3 గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి జుగ్గి జోపిట్లు, మన దగ్గర స్లమ్స్ అంటాం, మనం మురికివాడలు అంటాం మన దగ్గర. అది కాకుండా నెక్స్ట్ ఉన్నదేమో ఒక సిగ్నిఫికెంట్ పూర్వాంచల్, ఇంకా ఇటువైపు మన హర్యానా వైపు నుంచి వచ్చే పాపులేషన్, పంజాబీ పాపులేషన్, దాని కమ్యూనిటీ స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నారు వాళ్ళదంతా. మూడోదేమో మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్, 10% కన్నా ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీలు 16 ఉన్నాయి. అది కాకుండా నాలుగవది మిడిల్ క్లాస్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ సర్వీస్ అంటే ఆర్మీ రిటైర్ అయిన అంత చాలా మంది ఢిల్లీలోనే ఉంటారు. మోస్ట్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్. ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు, ఇప్పుడు వస్తుంది, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ లీడ్ అయిపోయింది అనుకోండి, కొన్ని రౌండ్ అయితే కంప్లీట్ కూడా అయిపోయింది, డిక్లేర్ చేయలేదు అంతే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సాయి గారు, అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అన్ని చెప్పలేం, కానీ మనం డెఫినెట్ గా నేషనల్ రౌండ్ అప్ చేస్తున్నప్పుడు దీని పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది. మనం నరేలా తీసుకుందాం సాయి గారు. ఫస్ట్ కాన్స్టిట్యున్సీ, ఇక కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 అంటాం దాన్ని మనం. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది లాస్ట్ టైం, 52% ఓట్స్ అని సాయి గారు. ఓకే, ఈసారి బీజేపీ తీసుకెళ్లిపోయింది. అది 52% అంటే మీకు మోర్ దెన్ హాఫ్ ద ఓట్స్ వచ్చినాయి. అప్పుడు బీజేపీకి వచ్చింది 41%. అంటే 9% కన్నా ఎక్కువ ఓట్లు, అంటే 10% కన్నా ఎక్కువ ఓట్లు బీజేపీ గెయిన్ చేసుకున్నారు. ఇంపాసిబుల్ అది. ఎలక్షన్ లో యూజువలీ 5-6%. దీనికి ముందు స్వింగ్ గురించి మాట్లాడాం మనం. తిమ్రాపూర్ తీసుకోండి, తిమర్పూర్ లో అగైన్ 57% ఓట్స్ అని గెలిచారు ఆమ్ ఆద్మీ పార్టీ, దిలీప్ పాండే లాస్ట్ 2020. ఈసారి బీజేపీ తీసుకెళ్లిపోయారు అది సీట్. సో ఎక్కడెక్కడ బీజేపీ లాస్ట్ టైం 15%, 12% ఓట్లతో ఆ సీట్లు కూడా గెలుచుకున్నారు. మన 5%, 6% ఓడిపోయిన ఓట్లు అంటే మనం అప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, కొంచెం మంచి అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేశారు. అంటే ప్రజల కోపం ఒకటి కేజ్రీవాల్ మీద, నెక్స్ట్ పార్టీ మీద. ఈ డ్రామా చూపించి పని చేయకుండా డ్రామా చేస్తే ఈ లెసన్ ఇదే అవుతుంది సాయి గారు. అట్లా చాలా కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి స్పెసిఫిక్ గా. ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి, న్యూఢిల్లీ తీసుకోండి, కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోవాలి అక్కడ? ఇంత స్ట్రాంగ్ కాన్సెప్ట్ సీఎం కాన్స్టిట్యున్సీలో చాలా రేర్ ఓడిపోవడం, చాలా రేర్. మన కేసీఆర్ గారు చూసా ఒకసారి, కామారెడ్డిలో ఓడిపోయారు అనుకుంటా ఆయన. కానీ అట్లా చాలా రేర్ ఉంటుంది, అది ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ కాదు. నేను ఇందాక అదే ప్రస్తావిస్తున్నాను సార్. ఇప్పుడు కేసీఆర్ ని ఓడగొట్టిన వెంకటరమణారెడ్డి కావచ్చు, అక్కడ సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. మొత్తం ఓవరాల్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆమె టీఎంసీ పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ, బట్ మమతా బెనర్జీ ఓడిపోయారు. కరెక్ట్. అండ్ కేజ్రీవాల్ ఓడిపోయారు ఇక్కడ. అండ్ ఇదివరకు మనకు భగవంత్ సింగ్ మాన్ ఆ టైంలో కూడా మన ఆమ్ ఆద్మీ పార్టీ అమరీందర్ సింగ్ ని ఓడగొట్టారు పంజాబ్ లో. అంటే పెద్ద నాయకుడు చిన్న నాయకుడు అనే తేడా లేదు, ఎవరైనా సరే ప్రజా వ్యతిరేకత అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. బద్లీ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం 2020 ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి 50% ఓట్లు వచ్చినాయి, 49.67, 50 అని పెట్టుకుందాం. బీజేపీకి వచ్చింది 28%, 12% ఓట్ డిఫరెన్స్ సాయి గారు. 12 కాదు, 22%, సారీ, 22% ఓట్ డిఫరెన్స్. 28 + 22, ఓకే, 30 + 20, 50, 22% బీజేపీ గెయిన్ చేసుకుని సీట్ గెలుస్తుంది సార్. ఆలోచించండి. స్వింగ్ వాట్ స్వింగ్? 22%. కరెక్ట్. మీరు ఓట్ గెయిన్ చేసుకున్నారు గెలవడానికి. అంటే బీజేపీ ఏం చాలా, ఐ థింక్ క్యాంపెయిన్ మనం బయట నుంచి హైదరాబాద్ లో కూర్చొని మన క్యాంపెయిన్ అంత ఎఫెక్టివ్ గా తెలియదు, కానీ ఐ థింక్ లోకల్ లెవెల్లో డెఫినెట్లీ ఈసారి కూడా సంఘ్ వాళ్ళు ఉన్నారు సాయి గారు, దాంట్లో డౌట్ లేదు. డెఫినెట్ గా సంఘ్ పని ఉంది దీంట్లో. సంఘ్ వాళ్ళు పనిచేశారు, కష్టపడి పనిచేశారు, అండ్ డెఫినెట్లీ దే మేడ్ అమెండ్స్. సార్ మళ్ళీ గిరిధర్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. గిరిధర్ గారు నమస్తే సార్.